Bujji, love you. Happy Valentine's Day. No. I love you. Happy Valentine's Day. Thank you. Oh, Valentine's Day వచ్చిందా? మరి ఏంటి హేమంత్ ఇప్పుడు నేను ఇచ్చిందే నేను అందుకు కదా చెప్పా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. సో ఈరోజు డేట్ వచ్చేసి Feb 13th అనమాట. సో రేపు 14th వ్యాలంటైన్స్ డే కదా. సో నేను ఈ వ్యాలంటైన్స్ డేకి ఏం గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నాను మా హస్బెండ్కి అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఒక లవ్ లెటర్ అయితే రాశాను మా హస్బెండ్కి. యాక్చువల్గా గిఫ్ట్స్ అన్ని రొటీన్గా ఉంటాయని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా లవ్ లెటర్ రాసి ప్రజెంట్ చేశాను అనమాట. సో అది ఇదే. సో ఈ వీడియో వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే సో ఆ వీడియో చూడొచ్చు. సో అలాగే ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఒక టెడ్డీ బేర్ ఇచ్చాను అండ్ ఇంకొకటి కపుల్ది అనమాట. చూస్తాను మొత్తం. సో ఇది కపుల్ గిఫ్ట్. రేపు Feb 14th. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఎలా ఏంటి అనేది అర్థం కాలేదు. సడన్గా ఇంకా నేను నైట్ ఒకటి ఫిక్స్ అయ్యానమాట. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. సో యాక్చువల్గా వీళ్ళకి ఎలా అంటే ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చినా అంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతారా లేదా అనేది, వేరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో నాకు తెలియదు. కానీ మంత్ మటుకు సర్ప్రైజ్ అనేది అంత ఉండదు. బట్ నాకేంటంటే సర్ప్రైజెస్ ఇవ్వాలి అనేది నా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే ఇంకా ఏదో ఒకటి అతను ఫీల్ అయినా అవ్వకపోయినా ఇక మన సరదా కోసం మనమైతే ఇస్తాము. సో అలా అనమాట. సో ఏం పెట్టాను ఏంటి అనేది సో మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. సో యాక్చువల్గా నేను అది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో ఏం తీసుకున్నా కానీ అది యూజ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ నాకు యాక్చువల్గా ఫోటో ఫ్రేమ్స్ అనేది బాగా ఇష్టం అనమాట. సో అందుకే ఇంట్లో కూడా ఇలా ఫోటో ఫ్రేమ్స్ అలా చేయించుకుంటూ ఉంటాను. బట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే ఆఫీస్లో పెట్టేశాను. సో ఇలా ఫోటో ఫ్రేమ్ లాగా కొంచెం ఏదైనా అంటే ఇక్కడ లేనివి ఒకటి డిఫరెంట్ది ప్లాన్ చేశాను. సో ఇవాళ వస్తుంది అనమాట. సో ఏ టైంకి వస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. అమెజాన్ ఆర్డర్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడండి. సో ఇప్పుడే అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చింది. సో చూసారు కదా. సో దీంట్లో ఎలా ఉంది గిఫ్ట్ ఏంటి అనేది నేను కూడా చూడలేదు. సో ఆర్డర్ ఇచ్చింది ఒకటి, బట్ వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేసి అండ్ అంటే వాళ్ళ మెయిల్కి మనం ఫొటోస్ సెండ్ చేస్తే ఆ పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఇంకా చూడలేదు కాబట్టి సో గిఫ్ట్ ఎలా ఉందో నాకు కూడా తెలియదు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు కూడా నాతో పాటు చూసేసాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. సో నేనైతే ఇప్పుడు ఆ గిఫ్ట్ని ఇద్దాం అనుకుంటున్నాను. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 ఇవ్వడానికి ఇది బర్త్డే సెలబ్రేషన్ కాదు, అలా అని చెప్పేసి అంత పెద్ద సెలబ్రేషన్ కూడా కాదు. బట్ ఏంటి అంటే రేపు యాక్చువల్గా హేమంత్ షూట్లో బిజీగా ఉంటారు. సో అందుకని చెప్పేసి నేను ఈ గిఫ్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంతకంటే ముందర ఆ గిఫ్ట్లో ఏముంది ఎలా ఉంది అనేది నాకే కొంచెం క్యూరియాసిటీ అనమాట. సో అందుకనే ఆయన ఓపెన్ చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఓపెన్ చేసేసేటట్టున్నానని చెప్పేసి ఇప్పుడు ఆ గిఫ్ట్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. వీడియోలో చెప్పినట్టు 12కి ఇస్తున్నాను. ఈ గిఫ్ట్ వచ్చేద్దాం ఇచ్చేసాయి. హేమంత్, I love you. Happy Valentine's Day. Thank you. యాక్చువల్గా అయితే గిఫ్ట్ అనుకోలేదు, ఏదో అమెజాన్ ఆర్డర్ అనుకున్నారు. బట్ రియల్గా దాంట్లో గిఫ్ట్ ఉన్న విషయం తెలియదు అనమాట. అది చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అబ్బాయిలు నిజంగా అసలు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా అసలు అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారా అనేది నా డౌట్. అదే అమ్మాయిలకి ఎంత చిన్నది ఇచ్చినా కానీ చాలా మురిసిపోతారు అనమాట. సో ఇది ఇచ్చారు అది ఇచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎందుకు అలా అబ్బాయిలు అట్లా ఉంటారో నాకైతే అర్థం కాదు. సో ఇన్ని సర్ప్రైజెస్ అంటే యాక్చువల్గా ఇది ఏమంత పెద్ద కాస్ట్ కాదనుకోండి, బట్ ఇన్ని సర్ప్రైజెస్ చేసిన అదే నాకు చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ హేమంత్కి ఎలాంటి అలవాట్లు లేవన్నమాట. ఇస్తే అతను హైఫై అంటే కొంచెం అన్ని మంచి క్వాలిటీ ఉన్నది అండ్ మంచి బ్రాండెడ్ ఇస్తారు. బట్ నేనేంటంటే అలా చిన్న చిన్నవి ఇస్తూ ఉంటాను. సో అది యాక్చువల్గా ఇంకా ఏదో ఇవ్వాలి అని దాంతో ఇస్తానే కానీ నార్మల్గా అయితే అంత కాస్ట్లీ ఇచ్చినా కానీ హేమంత్కి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదని చెప్పి ఏవో చిన్న చిన్నవి అట్లా ప్లాన్ చేశాను అనమాట.
ఎలా ఉంది హేమంత్? ఉండు చదవని. బాగుందా? మెయిన్ గిఫ్ట్ ఇదే కదా కొడుకున్నా బయట పెట్టండి. సో ఇవన్నీ నేను వ్యాలంటైన్స్ డేకి హేమంత్కి ప్రజెంట్ చేశాను. ఇంకా చాక్లెట్ మా పాప చూపిస్తుంది కదా. సో ఇవన్నీ నాకు అమెజాన్లో 799 ప్రైస్కి ఈ ఐటమ్స్ అని వచ్చాయన్నమాట. సో నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా చేశారో. యాక్చువల్గా ఇది మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు దిగిన ఫోటో అనమాట. సో యాక్చువల్గా మా ముగ్గురిది చాలా రేర్గా ఉంటాయి పిక్స్ అనేవి, చాలా తక్కువ. సో దాంట్లో ఇది బర్త్డే టైంలో నేను దించి ఇలా ఇక్కడ కొంచెం ఒక కొటేషన్ అనేది రాయిపించాను. సో అది నేను మీకు ఫోటోలో పెట్టి చూపిస్తాను. సో ఇది వచ్చేసి గోల్డ్ ఫ్లవర్ అనమాట. సో ఇదంతా కాంబో మనకి వ్యాలంటైన్స్ డేకి ఆఫర్లో వచ్చింది. అండ్ యాక్చువల్గా అంత ప్రైజెస్ పెట్టి ఇవ్వాలి అన్నా హేమంత్కి నచ్చాలి. సో నచ్చదు, అంత సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడు యాక్చువల్గా. సో అందుకే ఇలా ఏదో తీసుకోవాలి అన్నట్టు నేనైతే ఇలా, అంటే నాకు గుర్తుండిపోతుంది, ఆయనకు కూడా గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. చాలా బాగా ఇది ప్రింట్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంకొకటి దీంట్లో మనకి టెడీ బేర్ వస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇచ్చిన 3 సర్ప్రైజెస్ అంటే కాంబోలో వచ్చిన 3 నాకైతే బాగా నచ్చినాయి, బాగున్నాయి కూడా. మీకు ఎవరికైనా కావాలంటే లింక్లో పెడతాను. సో చూడండి, మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ ఇలా అయింది అనమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈ ఇయర్ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్స్తో నేను మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు గుడ్ స్మైల్.